'అఖండ 2' అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ అయితే అయ్యింది. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దాని గురించి అయితే మాట్లాడదాం. 'అఖండ 2' చూసుకుంటే ప్రస్తుతానికున్న వాటికి సంబంధించిన ఇన్వెస్టర్స్ పెట్టిన కోట్ల కేస్‌కి సంబంధించిన అవన్నీ గూడా క్లియర్ అయితే అవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. సో, ఈ సాటర్‌డే, సండే కల్లా అంటే మనకు మండే రోజు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది వాటి మీద. అండ్ మోస్ట్ ఆఫ్ ద చూసుకుంటే ఈ 'అఖండ 2' అనేది నందమూరి బాలకృష్ణ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెగసీ సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకొని తను హీరోగా నటించిన మూవీ అఫీషియల్‌గా డేట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ అందరూ ప్రీమియర్స్ పడుతున్నాయి, బెనిఫిట్ షోలు పడుతున్నాయి అని చెప్పి థియేటర్ దగ్గరికి వెళ్ళి బ్యానర్లు కట్టి ఫుల్‌గా హడావిడి చేస్తున్న ప్రతి ఒక్క అభిమానికి దీనికి మించిన నిరాశ అనేది ఇంకోటి ఉండదు. బాలకృష్ణ గారి సినీ కెరియర్‌లో ఇది ఇంతవరకు జరిగిందంటే ఎప్పుడు జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇది జరిగింది. దీన్ని ఎలా తీసుకోవాలి ఫ్యాన్స్? అలాగే బాలకృష్ణ గారు ఎలా తీసుకుంటున్నారు? మూవీ అనౌన్స్ చేసినప్పుడు గానీ, మూవీ సైన్ చేసినప్పుడు గానీ చెక్ చేసుకోరా? ఇలాంటివి ఒకటి ఉన్నాయని? లేదు, చెక్ చేసుకోలేదు, వదిలేయండి. మూవీ రిలీజ్ టైంలోనే వాళ్ళు రేపు రిలీజ్ అంటే ఈ రోజుకే అఫీషియల్‌గా కోర్ట్‌లో మద్రాస్ గేట్‌లో ఇట్లా కేస్ ఇట్లా ఏసినప్పుడు మీకు క్లారిటీ లేదా? ఇదొక ఇష్యూ అవుతుందని? అంటే ఇష్యూ అవుతుంది, పబ్లిసిటీ వస్తుందని చెప్పి వదిలేసారా? ఒక తెలుగు సినీ ఇలాంటిది ఒకటి జరగడం అనేది చాలా డిసప్పాయింటెడ్ విషయం. ఎస్పెషల్లీ ఫ్యాన్స్‌కి. చాలా నిరాశ, చాలా అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళు థియేటర్ దగ్గర కాపలా కాసి, నిల్చొని, చూసుకొని ఎప్పుడు స్క్రో పడుతుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయిపోయినాయి అన్నారు. ఇప్పుడు ఏకంగా మూవీ మొత్తానికి థియేటర్ నుండి తీసేస్తారని చెప్పి న్యూస్ వచ్చేసరికి ఏ ఫ్యాన్ కూడా సాటిస్ఫైగా లేడు. ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింటెడ్ అయ్యారు. అండ్ అలాగే అమెరికాలో దాదాపు $400,000 బుకింగ్ అయ్యాయి. దాదాపు 4,00,00,000 వరకు అయితే బుకింగ్ జరిగింది. ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ 10,00,00,000 సో దీనివల్ల 10,00,00,000 లాస్ ప్రొడ్యూసర్స్‌కి ఆల్రెడీ. మళ్ళీ మూవీ రిలీజ్ చేసిన తర్వాత అంతే రేంజ్‌లో బుకింగ్ జరుగుతాయా? అంతే రేంజ్‌లో జనాలు వెళ్తారా అంటే నో క్లారిటీ. ఎందుకంటే ఉన్న బజ్, ఉన్న హైప్ అంతా దిగిపోయింది మూవీ మీద అందరికీ. సో మూవీ ఇప్పుడు వెళ్లి చూడాలన్నా కూడా ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుంటాం అనుకున్న టైప్‌లో ఉన్నారు జనాలు కూడా. ఆ లెవెల్‌లో డిసప్పాయింట్ అయితే చేసేసారు ఈ 'అఖండ' మూవీ టీమ్ వాళ్ళు. ఈ ప్రొడ్యూసర్స్ అయిన 14 రీల్స్ వాళ్ళు మరి ఎస్పెషల్లీ ఈ 'అఖండ 2' మూవీ మీదనే ఎందుకు వాళ్ళు ఎస్పెషల్లీ ఎవరైతే కేసెస్ అన్నారో కోర్ట్‌ల వాళ్ళు ఈ మూవీ మీదనే ఎందుకు పడ్డారో తెలియదు. అంతకుముందు అదే ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి ప్రీవియస్‌గా. వాటి గురించి ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. బట్ ఈ ఒక్క మూవీ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఒక్క మూవీ మీద మద్రాస్ కేసులో కేసేసి ఇట్లా మూవీ ఆపించడం అయితే జరిగింది. సో క్లియరెన్స్ అయితే అన్నీ అవుతున్నాయి. బట్ ఇదొక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ స్టార్ అని చెప్పుకుంటున్న ఒక హీరోకి, వాళ్ళ ఫ్యాన్స్‌కి దీనికి మించిన బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అనేది ఇంకోటైతే ఉండదు. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి. ఫాలో అయితే